ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా, ఈ ముగ్గు యొక్క ఆంతర్యం ఏంటమ్మా? మనకి ఇది పురాణ ఇతిహాసాల్లో ఏమన్నా చర్చించబడిందమ్మా, చెప్పబడిందా? ఉత్తర దేశంలో ముగ్గులు లేవు, వేసుకోరు వాళ్ళు. అవును, దక్షిణ దేశంలోనే వేసుకుంటారు. మనకి ఇంటి ముందు ముగ్గు శుభానికి సంకేతం. ఎందుకు అంటే మనం ఆధ్యాత్మిక విషయం దాకా వెళ్లకుండా ముగ్గు ఎందుకు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పటి మాట కాదు, కొద్ది రోజుల క్రితం దాకా ముగ్గు ఎందుకు వేసుకునేవారో చెప్తాను. ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపి చల్లేవారు. ఏ క్రిమి కీటకాలు రావు ఆవు పేడకి. మామూలు చిన్న చిన్న క్రిములు అన్నీ పోతాయి. ఇప్పుడు శానిటైజేషన్ కూడా గోమూత్రం వాటితో చేయడం మనం గమనిస్తాం, అది కూడా దేశీయమైనటువంటివి. అలా చల్లేసుకుంటే ఎక్కడో ఒకటి తప్పి దారి ముందుకు వచ్చిందే అనుకుందాం. కొన్ని మొండి ఉంటాయిగా, మొండి ఘటాలు, అలాంటి మొండి ఘటం ఒకటి ముందుకు వచ్చింది అనుకుందాం. అది ఈ ముగ్గు దగ్గర ఆగిపోతుంది. ముగ్గు దగ్గర ఎందుకు ఆగిపోతుంది అంటే, అందులో పూర్వం ముగ్గు తయారు చేసేది ఒక ముగ్గు పిండి అని ప్రత్యేకంగా ఉండేది. ఇప్పట్లాగా మనకి చాక్ పీసులతో కాదు కదా ముగ్గులు. చాక్ పీస్ కూడా పర్వాలేదు, అందులో కూడా సున్నమే ఉంటుంది. సున్నము, బియ్య పిండి, గుల్ల సున్నం కలిపి ముగ్గు వేయడానికి ఒక పొడి తయారు చేసేవారు. ఆ పొడితో గుమ్మం ముందు ముగ్గు వేస్తే ఆ గుల్ల సున్నపు ఘాటుకి ఏ రకమైనటువంటివి రావు, దోమల్లాంటివి కూడా రావమ్మా. పూర్వం సంవత్సరానికి 2 సార్లు ఇంటికి సున్నం వేయించుకునేవాళ్ళు, రంగులు కాదు, సున్నం. ఆ సున్నపు ఘాటుకి దోమలు వచ్చేవి కాదు, ఈగలు వచ్చేవి కాదు, సాలీళ్లు పట్టేవి కాదు, బల్లులు ఉండేవి కాదు. ఆ సున్నపు ఘాటుకి అది తాటాకుల పాకవచ్చు, పెంకుటిల్లు కావచ్చు, ఎన్ని రకాలైన క్రిములు రావడానికి అవకాశం ఉంది. మనలాంటి కాంక్రీట్ సీలింగ్ కాకపోతే వచ్చేవి కాదు. సున్నపు ఘాటుకి సాలీడు కూడా పట్టేది కాదు. మరి అటువంటి సున్నపు ఘాటు ఏదైతే ఉందో అది బియ్య పిండితో కలిపి గుమ్మంలో వేసినట్టయితే చాలా రకాలైనటువంటి క్రిములు లోపలికి రాకుండా ఆగిపోయేవి. ఇంకా ఒకటో ఆరో ఎక్కడన్నా కొంచెం, ఇవన్నీ ఒక 10 ఉన్నాయనుకోండి, ఒక వెనకాల ఉన్న దానికి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అటువంటి దాటి వచ్చిన గుమ్మానికి ఉన్న పసుపు దగ్గర ఆగిపోయేది. అందుకని ఇది ప్రధానంగా. ఇప్పుడు ఇది వేయడం మానేసిన తర్వాత మున్సిపాలిటీ వాడు ఏం చేస్తున్నాడు, ఆ గుల్ల సున్నం తెచ్చి అలా శుద్ధలు గుమ్మాల ముందు అక్కడ అంతే కదా. అంటే గుల్ల సున్నానికి ఉన్నటువంటి లక్షణం అదే కదా. వాళ్ళు ఏం పెద్ద వేరే మందేం కాదు, సున్నమే. మరి ఈ మధ్య ఏమన్నా వేరే కలుపుతున్నారేమో తెలియదు కానీ కొంతకాలం క్రితం దాకా మున్సిపాలిటీ వాడు వచ్చి చేసేది గుల్ల సున్నం. అలా అసహ్యంగా వేయకుండా ఆ గుల్ల సున్నాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దడం అన్నది మనం ఈ ముగ్గుల్లో చూస్తున్నాం. నిజానికి ఇవన్నీ కూడా దక్షిణ దేశంలో చాలా ఎక్కువ మనకన్నా కూడా. అవును కదా. ఇవి ఎక్కడ మొదలైనాయి? వీటిని ఆధ్యాత్మికంగా అడిగారు కదా మీరు చెప్పమని. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఈ ముగ్గుల్లో చాలా వరకు చుక్కలు పెట్టే ముగ్గులు కాక, అందుకే చుక్కల ముగ్గులు వేయమని చెప్తారు మన వాళ్ళు. చుక్కలు పెట్టి చుక్కలు కలుపుతూ ఇలా తీగతో ముగ్గులు వేయడం. అట్లా కాకుండా వేరే రకాల ముగ్గులు ఉన్నాయి, గీతలతో వేసేవి. ఈ గీతలతో వేసే ముగ్గులన్నీ ఒక రకమైన యంత్రాలు. యంత్రానికి తెలుగు పేరు ముగ్గు. అందుకే ఎవరినన్నా మనం ప్లాన్ వేసి ప్లాన్లో వాళ్ళని ఇరికిస్తే ఆ ముగ్గులో లాగాడయ్యా, ముగ్గులోకి దించాడయ్యా అంట. అంటే నేను చేసేటటువంటి తాంత్రిక పూజలో నేను వేసిన ముగ్గులోకి వచ్చి కూర్చున్నాడు, ఇక నేను చెప్పింది వింటాడనమాట అర్థం. అందుకని అన్ని చాలా వరకు వాటిల్లో ఇప్పటికి కూడా మనం గుమ్మల్లో వేసుకునేవి 1-2 అటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే వెంటనే వేసేవి మనకు కనిపించేవి ఏదంటే అమ్మా, ఇట్లా ఒక త్రిభుజం, త్రికోణం, దానిపైన త్రిభుజం వేసి మధ్యలో చుక్క పెడతాం. ఇది కుండలినికి సంకేతం, మన శరీరంలో ఉన్న కుండలినికి. అట్లాగే చాలా ముగ్గులు అలాంటివి సంకేతం. ఇది ఒక్కటే నేను చెప్పాను, ఇంకా మిగిలిన ఇలా గీతల ముగ్గుల్లో ఉండేవన్నీ నేను. దేవుడి దగ్గర మనం అష్టదళ పద్మం వేస్తాం అంటే మనం హృదయ పద్మాన్ని అక్కడ పెడుతున్నామని, అక్కడ దీపం పెట్టే పద్మంలో దీపం పెడతామంటే నా ఆత్మజ్యోతిని నీకు సమర్పిస్తున్నాం అనే దానికి సంకేతంగా. ఇది తప్పకుండా అదే కదా వేస్తాం, అష్టదళ పద్మమే వేస్తాం. ఈ రకంగా ఒక సంకేతంగా మనకి ముగ్గులు వేసేటటువంటి సంప్రదాయం ఉంది. తర్వాత ఈ ముగ్గులను ఏం చేశారంటే మన వాళ్ళు ఇటు కళాత్మకంగా తీర్చిదిద్దడంతో పాటు విజ్ఞానాత్మకంగా తీర్చిదిద్దారు.
ఓ. విజ్ఞానం అంటే ఈ రోజున ఈ ముగ్గు వేయాలి అని ఒకటి చెప్తారు. ఉమ్. దాంతో ఖగోళంలో జరిగేటటువంటి విన్యాసాలన్నీ మనకి ఈ ముగ్గుల్లో కనపడతాయి. ఉమ్. ఇప్పుడు సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతిలో సరిగ్గా భోగి నాడు రథం వేస్తాం, అవును. సంక్రాంతి నాడు రథం వేస్తాం, కనుమ నాడు రథం వేస్తాం. ఆ వేసేది ఎలా వేస్తున్నాం మనం? ఒక రోజేమో లోపలికి ఇంట్లోకి వస్తున్నట్టు, ఒక రోజేమో వీధిలోకి సాగనంపుతూ. వెళ్తున్నట్టు వేస్తాం. ఏమిటది? ఈ రథం సూర్య రథం దిక్కులు మార్చుకుంటోంది అని మనకి సూచించటం. ఉమ్. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఎడుతోంది అవును. అంటే మనకి ఇంట్లోకి వస్తున్నది ఇది ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇక ఉత్తరాయణం ఇట్లా బయటికి వెళ్తున్నట్టు సూర్యరథం యొక్క గమనాన్ని. అట్లాగే ధనుర్మాసంలోనే మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశికి ముందు రోజున వైకుంఠ వాకిళ్ళు అంటారండి. అది వైకుంఠ వాకిళ్ళు సరైనటువంటి సమాసం కాదు, అందుకని అనబుద్ధి అవదు, కానీ అందరూ వాడకం అదే. వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వారాలు మూసేసినట్టుగా గదులు గదులుగా గడులు వేస్తాం. వైకుంఠ ఏకాదశి నాడు ఆ గదుల్లో తలుపులు తెరుచుకున్నట్టుగా వేస్తాం. గమనించి ఉంటారు. ఇట్లా వేసి తలుపులు, అప్పుడేమో గదులు మూసుకున్నట్టు. అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటుంది, మన ఇంట్లో గుమ్మంలో ముగ్గుగా వేస్తున్నాం. ఇది పిల్లలకి తర్వాత కాలంలో తెలుస్తుంది. కార్తీక మాసంలో వేసేటటువంటి ముగ్గులు మారేడు దళాలు వేస్తాం. పేరేది అంటే కార్తీక మాసం శివుడికి అర్చిస్తాం మారేడు దళంతో అన్నదానికి సంకేతంగా. ఇట్లా అనేక రకాలైనటువంటి భావాలని ప్రకటించటానికి ముగ్గులు. దానికో మాట చెప్తారు, స్త్రీల మనోభావాలను తెలియజెప్పే చిత్రలిపిట ముగ్గు అంటే. ఉయ్యాల మంచాలు, మల్లె పందిళ్ళు, పేర్లు ఎప్పుడైనా విన్నారా మీరు? ఉయ్యాల మంచం అన్నది చాలా బాగుంటుంది. మల్లె పందిరి ఒకటి. ఈ ఉయ్యాల మంచం కూడా కావాలంటే పెద్దగా ఒకదాంతో ఒకటి కలుపుకుంటూ పెద్దది చేసేసేయచ్చు. చాలా వేసేవాళ్ళం అమ్మ. ఒకప్పుడు నడుములు పడిపోయేటట్టు ఇంట్లో వాళ్ళు కేకలిస్తుంటే కూడా, మంచు పడుతోంది, జలుబు చేస్తుంది అంటే కూడా పెరడంతా వేసేయాలి. చాలా పెద్ద పెరడు ఉండేది. పెరడంతా వేసేయాలని చెప్పి పాలేరుతో కళ్ళాపి చల్లించి, ఒకవేళ వాడు పొలానికి ఎడితే మేమే చల్లుకుని, సంధ్యవేళ మొదలు పెడితే 6:30 ప్రాంతాల భోజనం చేసి ముగ్గులు వేయడం మొదలు పెడితే రాత్రి 10-11 అయ్యేది. అది అంత పెద్దవి. ధనుర్మాసంలో ప్రతిరోజు కాకపోయినా ఇంకా రాను సంక్రాంతి దగ్గర పడుతుంది అన్నప్పుడు చాలా ఎంత పెద్ద రథం వేసాం, రథాలు ఎన్ని రకాలుగా వేయచ్చు, ఇట్లా అనమాట. ఇట్లా రకరకాలుగా వేస్తూ ఉండేవాళ్ళం. బట్ పేర్లు కూడా ఉన్నాయి చెప్తాం. ఉయ్యాల మంచం, మల్లె పందిరి, 7 మూళ్ళు ఉయ్యాల మంచం వేసేది. 7 మూళ్ళు పెట్టి దానికి ఇటు నుంచి ఇట్లా 7 మూళ్ళు కలిపి వీటి జాయిన్ చేసి వీటిని కలిపే పద్ధతి ఇది. అలాగే 4 నాలుగులు చొప్పున కలుపుకుంటూ వెళ్ళేటి, మధ్యలో ఖాళీ ఉండేట్టుగా వేసేది మల్లె తీగ. ఇవన్నీ చుక్కల ముగ్గులు. చుక్కల ముగ్గుల్లో ఈ చుక్కల ముగ్గులు ఆ యంత్రాలు కావు, అబ్బి యంత్రాలు. అంచేత వాటన్నిటిని శంకర్లు నిషేధించి కొన్ని మాత్రమే మనకి వాడకంలో ఉన్నాయి, మిగిలినవన్నీ లేవనుకోండి అవన్నీను. మొత్తానికి ఒక రకంగా ఆధ్యాత్మికంగా అడిగారు కనుక చెప్పడం, నిజానికి ఖగోళ విజ్ఞానం, పురాణ విజ్ఞానం, ఈ ధనుర్మాసంలో వేసే ముగ్గుల పేర్లు కూర్మం, చేప అంటే ఇవన్నీ విష్ణుమూర్తి అవతారాలు. ఆ ముగ్గుల పేర్లు అవి ఆ ఆకృతుల్లోనే ఉంటాయి అవి వేస్తూ ఉంటే. అంటే ఇవన్నీ పురాణ విజ్ఞానం తెలుస్తూ ఉంది, ఖగోళ విజ్ఞానం తెలుస్తోంది, మనోభావాలు ప్రకటించడం ఉంది, సృజనాత్మకత ఉంది. సన్నగా తీగకు వచ్చేటట్టు వేయడం అన్నది ఎంత గొప్ప ఆర్టమ్మ. ఇప్పుడు ఏమిటో రంగోలీ అని పేరు పెట్టి రంగులు వేస్తున్నారు. ఏమన్నా అంటే రంగోలీలో రంగు ఉందిట, రంగోలీలో రంగు లేదు. రంగవల్లిక అనేటటువంటి పదం రంగోలీగా మారింది. రంగవల్లిక. కలర్స్ వేయటం కరెక్టేనమ్మా ముగ్గులో? వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ప్రధానంగా ముగ్గులో ఉండాల్సింది గుల్ల ముగ్గమ్మ అంతే. అది అవసరమై ఊరికే మన వేడుక కోసం వేసుకోవడమే తప్ప అందంగా ఉంటుందని చెప్పి ప్రధానమైతే ముగ్గుతో వేసేది. ఓకే. సో ప్రతి గుమ్మం ముందు కూడా ముగ్గు తర్వాత ముగ్గును బట్టి మన పండగ అది తెలియడంతో పాటు ఇంటి ముందు ముగ్గు గనక లేకపోయినట్టయితే ఇంట్లో అశుభం అనేటటువంటి సంకేతం కూడా ఉంది. ఎవరన్నా చనిపోతే ఇంటి ముందు ముగ్గు వేయరు.
ఇంట్లో తద్దినాలు పెట్టే రోజు, పితృకార్యాలు చేసే రోజు ముగ్గు వేయరు. ఆ పని అయ్యాక అప్పుడు వేస్తారు. అంటే దుష్ట శక్తులని గుమ్మంలోంచి లోపలికి రానియ్యదు ముగ్గు. ఆఖరికి పితృదేవతలనే రానియ్యదు. అది ఆ ముగ్గుకున్న లక్షణం అది. తప్పకుండా. నమస్తే. నమస్తే అమ్మ.